హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఏమండి, ఒక మాట చెప్తాను వినండి. వినండి. రోజు ఇలా మీరు తాగి రావడం, రోడ్డు మీద తాగడం, ఏ జగన్లో పడిపోవడం, ఎవరో ఒకరు ఇంటికి తీసుకురావడం, ఇది ఏమైనా బాగుందా చెప్పండి నన్ను. కానీ ఈ తాగడం అనేది సోషల్ అన్నమాట, సోషల్ స్టేటస్. ఆ పడుకున్న వాళ్ళందరూ తాగుతారు సోషల్. కానీ తాగి పడిపోతున్నారు చూసారు, అదే తప్పని అన్నది. అవును, పని చేస్తాను. చెప్పండి. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి. ఒకసారి వెళ్ళిపోతాం. హలో, పని చేస్తాను. రేపటి నుండి వాళ్ళనే తాగేసి ఏమండి, మీరు బార్లో తాగి పడిపోయినా, రోడ్డు మీద తాగి పడిపోయినా పోయేది మనమే కదండి. ఈ ఊర్లోని నన్ను తెలియనివాడు ఎవడో, నాకు తెలియనివాడు ఆవిడ చెప్పు. ఎవడైనా చూసాడనుకో మా అంటే పడింది అప్పుడు నీ పని మొత్తం చెప్పు. సర్లే, కానీ మీకు ఒక విషయం గుర్తుందా? ఏమిటది? మీరు
మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కదా. అమ్మా ఎందుకు గుర్తులేదు? బ్రహ్మాండం గుర్తుంది. నాకు అదే ఏదో అమ్మాయి కోసం కట్టే ఉన్నావు. ఉందండి. ఆ అమ్మాయి దగ్గరికి ఆ సిటీకి వెళ్ళిన ఒక్కరోజైనా తాగి పడిపోయి అమ్మాయి పరువు తీయకండి. మరి ఎక్కడికి వచ్చాడంటే ఆవులో మాత్రం నాకు తెలిసినోడు ఎవరు ఉన్నాడు, నేను పడిపోతాను పట్టించుకోవడానికి. అక్కడ కూడా అమ్మాయి పరువు ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. సర్లేండి, ఇదిగో అమ్మాయి కోసం కట్టిన ఆవకాయలు, పచ్చళ్ళు, గోంగూర, తర్వాత జంతికలు, చెక్కలు జాగ్రత్తగా పట్టుకెళ్ళి జాగ్రత్తగా రండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నాకు ఫోన్ చేయడం. చచ్చిపోతున్నాను బాబు దీంతో, చెప్పలేకపోతున్నాను. రోజు తప్ప ఎక్కడ పడిపోవడం నా పనులు తీశాడు. అబ్బా ఇలాగైతే నేను బతకడం చాలా కష్టం. ఎక్కడ పోయిందే? అయ్యో అయితే మధ్యలో దిగిపోయారా? నేనెందుకు దిగుతాను? నేను ఎదురున్నా. నేను రైల్వే వాళ్ళు నన్ను మర్యాదగా దించేసి నా సామాన్ అంతా కింద దించి సకల లాంఛనాలతో నాతో చాలా గౌరవంగా మాట్లాడతాను. నీ పరువు ఏం కాదు, నోరు మూసుకొని ఫోన్ పెట్టి. అలాగే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అవ్వలేదండి. నిజంగా మా దేవదాసు నా పరువు నిలబెట్టి బంగారు కాసు. నువ్వు గుడ్డోడు అని రుజువు చేసుకో, నేను 100 రూపాయలు ఇస్తాను. బాబు ఏంటి బాబు, గుడ్డోడు నేను ఎలా రుజువు చేసుకుంటాను బాబు? బాబు సరే బాబు, బాబు బాబు ఇది నాకు గుడితనానికే పరీక్ష బాబు, పరీక్ష బాబు. బాబు చెప్తాను బాబు. బాబు ఇప్పుడు ఈ ఎదురుగా నేను సుంటేసుకుని సోమబాబు అందంగా ఉన్నారు కదా బాబు, డాక్టర్ బాబు ఊరుకు సూర్యనారాయణ తమ కనిపిస్తున్నాడు బాబు. నేను గుడ్డనే కానీ ఇలాగా నాకు కనబడతాడే. నీకు కనబడ్డా కదా? బాబు ఆయనకి ఏదో అవార్డులో వచ్చాడు బాబు. అప్పుడు ఆయనకి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కారు, పక్కశ్రీ వచ్చింది. బాబు 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 డబ్బులు ఇవ్వడు బాబు. బాబు ఓరే నువ్వు ఒక్కసారి చెప్పేస్తే నమ్మేస్తానేంట్రా? బాబు బాబు నాకు ఎందుకో నమ్ముదు కావడం బాబు, నీ బాడీ లాంగ్వేజ్ కి నీ మాటకి సిగ్గు అవ్వట్లేదు. బాబు బాబు ఎలాగే రుజువు చేస్తారో నీకు డబ్బులు ఇస్తారు. ఏ బాబు నేను ఈ గుడితనంలో నాకు ఇప్పుడు వరకు ఇన్ని పరీక్షలు అవ్వలేదు బాబు. బాబు ఈ బాగా చూడండి బాబు. బాబు ఇటువైపు పింక్ షర్ట్ వేసుడు పొడవుగా ఉన్నారు కదా బాబు, కమిషనర్ బాబు గింజరు ప్రభాకర్ గారు కనిపిస్తున్నారా బాబు? నాకెందుకు కనబడతారు? ప్రమాణం ఈ జీవన తరంగాలను ఏమైంది బాబు? బాబు బాబు ఇక్కడ పింక్ షర్ట్ వేసుకుంటే ప్రభాకర్ రావు గారండి నీకు తెలుసు. బాబు ఇక్కడేమో కూటుకొప్ప సూర్యారావు గారేమో నేను కోట్ వేసుకున్నారని కూర్చున్నారని కూడా నీకు కనబడేది, నీకు తెలిసింది. నాకు కనబడలేదు బాబు. అక్కడేమో శిలగాపు పచ్చ చీర ఆవిడ కూడా అక్కడ ఉన్నట్టు. అవును నీకు కనబడదు కదా, పుట్టు కదా, మరి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది? ఇదిగో నేను మోనార్క్, నన్ను ఎవరు